ట్రంప్ మూడోసారి అమెరికా అధ్యక్షుడవుతాడా? దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుల్లో ఆయన సంచలనం, వివాదాలకు కేంద్రం. ఆయన ఏం చేసినా ప్రపంచానికి షాక్ ఇస్తుంది. రెండోసారి అధ్యక్షుడైతే ఇంత రచ్చ చేస్తుంటే మూడోసారి కూడా వస్తే ఏం చేస్తాడనే టెన్షన్ అమెరికన్లలో, ఇటు ప్రపంచ దేశాల్లో కూడా ఉంది. సో రెండోసారి ఏ విధంగా జరిగిందో మనం చూసాం. మూడోసారి కూడా అయితే ఎలా ఉంటుంది అనేది కూడా జనాలు చాలా మంది అనుకున్నారు. మూడోసారి కూడా వస్తే ఏం చేస్తాడనే టెన్షన్ కూడా ఇప్పుడు అమెరికా ప్రజల్లో నెలకొంది. ప్రస్తుతం ట్రంప్ను చుట్టుముట్టిన వివాదాల గురించి మాట్లాడుకుంటే అమెరికా రాజ్యాంగాన్ని ఆయన తిరగరాసి ఏకంగా మూడవసారి అధ్యక్షుడు అవుతాడట. అందుకే ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాడు. దీనికోసం ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టాడని టాక్ కూడా ఉంది. ఇక ఊహించని నిర్ణయాలతో అమెరికన్లకు చెమటలు పట్టిస్తున్నాడు. ఓ రాజకీయవేత్తగా కాకుండా వ్యాపారవేత్తగానే ఆలోచిస్తున్నాడు. రాజకీయాలను వ్యాపారంగా చూస్తే ఈయనలాంటి నాయకుడు ప్రపంచ చరిత్రలో మరొకరు లేరు. మామూలుగా ట్రంప్కు అధ్యక్ష పదవి అంటే బాధ్యత కన్నా మోహం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. తాను తప్పక గెలవాలి, లేకుంటే ఏమైనా చేస్తాను అనే ధోరణి గత ఎన్నికల్లో కనిపించింది. మనం అది ప్రత్యక్షంగా చూసాం కూడా. సో రెండవసారి అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఏకంగా అమెరికా కాంగ్రెస్ భవనమైన క్యాపిటల్ హిల్లో ఆయన అనుచరులు గొడవకు దిగారు. భవనంలో మంటలు పెట్టారు. ఇది అమెరికా చరిత్రలో అత్యంత హేయమైన చర్యగా నిలిచింది. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంతగా దిగజారలేదు. మన ఇండియన్ పొలిటీషియన్లో కూడా మనం చూస్తున్నాము. ఇలాంటివి ఎక్కడా జరగలేదు. కాకపోతే ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారేమో, మాట్లాడుకుంటూ ఉంటారేమో, కానీ ఇంతగా ఒక భవనంలో మంటలు పేల్చేంత సీన్ అయితే మనం ఎక్కడా చూడలేదు. బట్ అది అమెరికాలో ట్రంప్ చేసిన పని, అది మనం చూసాం. 2016లో గెలిచి 2020లో ఓడిపోయి 2024లో గెలిచాడు ట్రంప్. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి కూడా నేనే అంటున్నాడు. మూడవసారి అధ్యక్ష పదవి చేపట్టాలని ఉవ్విళ్ళూరుతున్నాడు ట్రంప్. అమెరికా రాజ్యాంగం ఒక వ్యక్తిని 3 సార్లు ప్రధానిగా చేసేందుకు అనుమతించవు. జార్జ్ బుష్, బరాక్ ఒబామా కూడా 2 సార్లే అమెరికా అధ్యక్షుడిగా కొనసాగారు. అంతకు మించి పోటీ చేయలేదు. డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు మాత్రం మూడోసారి అధ్యక్ష పదవిలో ట్రంప్ కూర్చుండి తీరుతాడని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో. ట్రంప్ కూడా అందుకు సై అంటున్నాడు. వైట్ హౌస్లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో మూడోసారి అధ్యక్షుడిగా చేస్తారని వార్తలు వస్తున్నాయి. మీ అభిప్రాయం ఏంటని అడిగారు అక్కడ విలేకరులు. అందుకు సమాధానంగా అనేక పద్ధతులు ఉన్నాయని స్పందించారు. అంతేకాని మూడోసారి పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధం అని ఎక్కడా అనలేదు. అంటే ఇప్పటి నుంచే అందుకు అడుగులు పడుతున్నాయని దీన్ని బట్టి అర్థమవుతోంది కదా. సో రెండోసారి ఏ విధంగా వచ్చి ఆయన పరిపాలన ఏ విధంగా ఉందని చూస్తున్నాం. సో మూడోసారి కూడా ఇంతకంటే బాగా ఉంటుందేమో అనుకుంటున్నారేమో జనాలు. సో ఏమో రావచ్చు, చెప్పలేం అని అనుకుంటున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం మూడోసారి ప్రెసిడెంట్ కావడానికి ఎవరికీ అర్హత లేదు. ట్రంప్ను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు మాత్రం ట్రంప్ తప్పుడు దారులు తొక్కే అవకాశం ఉందని అంటున్నారు. ట్రంప్ వేస్తున్న స్కెచ్ చిన్నది కాదు. దీనికి చట్టపరమైన అడ్డంకు లేవున్నాయి. అమెరికా రాజ్యాంగంలో ఏ వ్యక్తి అయినా 2 సార్లు కంటే ఎక్కువ సార్లు అమెరికా అధ్యక్షుడు కాలేరు. అందుకు అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ అడ్డుపడుతుంది. 2 సార్లే కావాలి, మూడోసారి కావద్దు అనేది. దీని ప్రకారం 2 సార్లు అధ్యక్షుడైన వ్యక్తి మూడవసారి ప్రెసిడెంట్గా పోటీ చేసే అర్హతను కోల్పోతాడు. అయితే అవేమీ నాకు అడ్డంకి కాదంటున్నాడు ట్రంప్. ట్రంప్ గురించి మనకు తెలిసిందే కాబట్టి ఇవేవి నాకు అడ్డంకి కావు, నేను ఏదైనా చేయగలను. సో మూడోసారి కూడా ఖచ్చితంగా నేను అధ్యక్షుని అయ్యే తీరుతాను అనేది ఆయన ఒపీనియన్. కృషి ఉంటే మనుషులు ఋషులైనట్టు తాను కూడా 3 కాదు 4 సార్లైనా తాను అమెరికా అధ్యక్ష పదవిని ఏల్తానంటున్నాడు. ట్రంప్ వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు మాత్రం ట్రంప్ రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తాడని, ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో అన్నింటినీ వాడతారని అంటున్నారు. ఎందుకంటే 2 సార్లు అయ్యాను, మూడోసారి కాలేనా, 4వసారి కాలేనా. సో ఆ లూప్ హోల్స్ ఏంటనేది నాకు తెలుసు కాబట్టి నేను ఎన్నిసార్లు అయినా అవ్వచ్చు, అది ట్రంప్కే సాధ్యం అనుకునేంతగా ట్రంప్ మాట్లాడతాడు. అయితే రాజ్యాంగాన్ని సవరించాలంటే సెనెటు, ప్రతినిధుల సభ నుంచి 3/2 మంది సభ్యుల ఆమోదం పొందాల్సి ఉంది. దీంతో పాటే అమెరికాలోని రాష్ట్రాల్లో కూడా మెజారిటీ ఆమోదం అవసరం. కానీ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ, కాంగ్రెస్ 2 ఛాంబర్లను నియంత్రిస్తున్నప్పటికీ కావాల్సినంత మెజారిటీ లేదు. పైగా 50 రాష్ట్ర స్థాయి చట్టసభల్లో 18 ప్రత్యర్థి పార్టీ అయిన డెమోక్రటిక్ పార్టీ చేతిలో ఉన్నాయి. ఈ రకంగా చూస్తే ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడు కావడం తేలికేవి కాదు. కానీ అమెరికా రాజ్యాంగంలో లొసుగులు ఉన్నాయంటున్నారు ట్రంప్ మద్దతుదారులు.
తాము వెతుక్కుంటున్న లూప్ హోల్స్పై ఇప్పటికీ ఏ కోర్టులోనూ విచారణ జరగలేదని షాక్ ఇస్తున్నారు. సో దీన్ని బట్టి ఆడియన్స్ మీ అందరికీ అర్థమై ఉంటుంది, ట్రంప్ బలం అదే అనమాట. ఇన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ నా మీద విచారణకు రావాలని లేకపోతే ఇంకేదో జరగాలని ఎక్కడ టాక్ వినిపించలేదనేది ఒక షాకింగ్ విషయం. సో అందుకని నేను ఇంకోసారి కూడా గెలుస్తాను, 3-4 సార్లనే గెలుస్తానన్న ధీమా అదే. రాజ్యాంగ నియమాలను బట్టి ఏ వ్యక్తి అయినా 2 సార్లు అధ్యక్ష పదవిని చేపట్టడానికి పోటీ చేయకూడదు. ట్రంప్ మాత్రం రానున్న 2028 అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా పోటీ చేస్తారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. జేడీ వ్యాన్స్ను అధ్యక్ష బరిలోకి దింపి ట్రంప్ ఉపాధ్యక్షుడిగా పోటీ చేస్తారని కూడా అంటున్నారు. జేడీ వ్యాన్స్ గెలిస్తే గనక అధ్యక్షుడు రాజీనామా చేసినప్పుడు ఉపాధ్యక్షుడే అధ్యక్ష పదవికి అర్హుడు కాబట్టి ట్రంప్ 3వసారి అధ్యక్ష బాధ్యతలు చేపడతారని అన్నారు. దీంతో పాటే తన మద్దతుదారులతో మరో ప్రయత్నం కూడా చేశారు ట్రంప్. అదేంటంటే వరుసగా అధ్యక్షుడు కానంత వరకు 3 సార్లు అధ్యక్షుడి అవకాశం ఉండేలా రాజ్యాంగ సవరణ చేయాలని జనవరిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మరి 3వసారి కావాలని అంటే సవరణ చేయాలి కదా. 22వ సవరణ ప్రకారం 2 సార్లే కావాలి, 3 సార్లు కావద్దు అని అనుకున్నప్పుడు 3 సార్లు కావాలి అంటే సవరణ చేయాలని జనవరిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సో ఆయన కావాలి కాబట్టి ఆ సవరణని నేనైనా చేంజ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నారు. ఈ రాజ్యాంగ సవరణ జరిగితే కనుక బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్లలో కేవలం ట్రంప్ మాత్రమే అర్హుడు అవుతాడు. ఎందుకంటే 2016లో గెలిచిన ట్రంప్ 2020లో ఓడిపోయాడు. తిరిగి 2024లో మళ్ళీ గెలిచారు. ట్రంప్ ఇప్పుడు కిమ్ బాటలో నడుస్తున్నాడా ఏంటి అన్న అనుమానం వస్తుంది. జరుగుతుంది చూస్తూ ఉంటే అదే అనిపిస్తుంది. కిమ్ ప్రస్తుతం నియంతగా ఉత్తర కొరియాను ఏలుతున్నాడు. అతనికి ఎదురన్నదే లేదు. ఆ దేశంలో ప్రతిపక్షమే లేదు. ఆయన తలుచుకుంటే ఎవరికైనా సరదాగా ఉరిశిక్ష వేధించగలడు. అసలు ఉరిశిక్ష అయినా వేస్తాడు, ఇంకేమైనా చేస్తాడు. అసలు ఇక్కడ మీడియానే లేదు. 1994లో ఈయన శాశ్వత అధ్యక్షుడయ్యాడు. సుప్రీం లీడర్గా అధికారం చేపట్టాడు. సైన్యం, ప్రభుత్వం, పార్టీ అతని ఆధీనంలో ఉన్నాయి. తాజాగా ట్రంప్ కూడా అతని బాటలో వెళ్తున్నాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన పదవులు చేపట్టినప్పటి నుంచి మనం చూస్తున్నాం ఫస్ట్ టైం ఎలా చేశారు అండ్ ఇప్పుడు సెకండ్ టైం ఎలా చేస్తున్నారు. ఆయన పదవి చేపట్టాడంటే ఎవ్రీథింగ్ నాకే తెలియాలి, ఎవ్రీథింగ్ నా అండర్లోనే ఉండాలి, నేను చెప్పినట్టుగానే జరగాలి. యుద్ధాలు జరిగినప్పుడు కూడా మనం చూసాము, నేను చెప్తేనే వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యారు, నేను లేకపోతే అసలు ఇంకా గొడవలు జరిగేవి. ఆపరేషన్ సింధులో మనం ఏం జరిగిందో చూసాం. సో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే అంతా జరుగుతుంది, అంతా సర్దుకుంటుందనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా రాజకీయ నిపుణులు ఈ అనుమానాన్ని రేకెత్తిస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ తన ప్రత్యర్థులను తానే తయారు చేసుకుంటున్నాడని అంటున్నారు. వారిని ప్రశ్నించేందుకు కాకుండా తన నిర్ణయాలు ఏకపక్షంగా అమలయ్యేలా వ్యవహరించేలా చేసుకుంటున్నాడని చెబుతున్నారు. దీంతో పాటు ట్రంప్కు మీడియాతో ఎలా వ్యవహరించాలో తెలుసు కాబట్టి ట్రంప్ ఏదైనా సంచలనం నమోదు చేసే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. అందుకు ఏ మార్గాన్ని ఎంచుకుంటాడన్నది ఇంకా తెలియలేదు. ట్రంప్ వ్యక్తిగతంగా ఒక వ్యాపారవేత్త. అతను రాజకీయాలను కూడా వ్యాపారంలాగే చూస్తున్నాడు. ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం పొందుతామనేదే లెక్క. ఆ లెక్క నుంచి అమెరికాను చూస్తున్నాడు. అందుకే అమెరికా ప్రయోజనాలే ముఖ్యమని చెబుతున్నాడు. కానీ విదేశాంగ వ్యవహారాలు మాత్రం అంతగా పట్టించుకునే స్థితిలో లేడు. అందుకే ఉదాహరణ H1B వీసా మనం చూస్తున్నాం కదా, $1,00,000 సుంకం విధించాడు. అంతలోనే సవరణలు చేశాడు. గోల్డ్ కార్డ్ అన్నాడు, టారిఫ్లతో యుద్ధం చేస్తున్నాడు. ఇవేవి ఒక రెగ్యులర్ పొలిటీషియన్ చేసే పనులు కాదు. ట్రంప్ స్వతహాగా సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త కాబట్టి డబ్బుల్ని మనం ఎలా తీసుకురావాలి, ఈ బిజినెస్ ఎలా చేస్తే దాంట్లో మనం సక్సెస్ అవుతామనేది ఇక్కడ సుంకాలు విధించారు కదా, రొయ్యల విషయంలో కానీ చేపల విషయంలో కానీ ఏ విధంగా సుంకాలు విధించారో ఆ సుంకాల వల్ల మన ఇండియన్ రైతులు, మన భారతీయ రైతులు ఏ విధంగా మోసపోయారని చూసాము. అండ్ మన ఇండియన్స్ మీద $1,00,000 వేయాలి, మీరు అక్కడ ఉండాలంటే సంవత్సరానికి కింద కట్టాలనే విషయాన్ని చెప్పాడు కాబట్టి ఆయన అందులో సక్సెస్ఫుల్ అని చెప్పాలి. ట్రంప్ స్వతహాగా సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త కాబట్టి ఆ దూకుడును ఏకంగా అమెరికాపై, ప్రపంచంపై రుద్దుతున్నాడు. అందులో భాగంగానే మరోసారి అమెరికా అధ్యక్షుడు అయ్యేందుకు కలలు కంటున్నాడు. దీనిపై ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శలకు దిగాయి. డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, విమర్శిస్తున్నారు. ప్రభుత్వాన్ని తన నియంత్రణలోకి తీసుకుని ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసేందుకు ట్రంప్ కుట్ర పన్నుతున్నారని విమర్శిస్తున్నారు. రిపబ్లికన్లకు రాజ్యాంగంపై విశ్వాసం ఉంటే ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా వారు ముందుకెళ్లాలని హితో చెబుతున్నారు. మరోపక్క ట్రంప్ సొంత పార్టీలో కూడా వ్యతిరేకత వస్తున్నట్లుగా తెలుస్తోంది. అటు అమెరికా ప్రజలు నో కింగ్స్ అంటున్నారు.
ట్రంప్ మాత్రం తాను రాజవ్వాలని కలలు కంటున్నాడు. వ్యాపారి ఎప్పుడైనా తన సొంత లాభమే ముందుగా చూసుకుంటాడు, అందులో అనుమానమే లేదు. అందుకు తన మనుషులను వాడుకుంటాడు, తన సాధనా సంపత్తిని తయారు చేసుకుంటాడు. ట్రంప్ కూడా ఇప్పుడు అదే చేస్తున్నాడు అంటోంది అమెరికా మీడియా. ట్రంప్ స్పష్టమైన నియంతగా వ్యవహరిస్తున్నాడని చెబుతోంది. తనకు తాను ఓ రాజుగా కలగంటున్నాడని తెలిపారు. ప్రజలు భాగస్వామ్యాన్ని ఆదరిస్తుంటే ట్రంప్ మాత్రం రాజుల అమెరికాను ఏలాలనుకుంటున్నాడనే చర్చ ఉధృతమైంది. ఇప్పటికే ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నాడు. కోర్టులు, మీడియా, విశ్వవిద్యాలయాలతో పాటు వ్యాపారాల్లో కూడా తన మనుషులకే ప్రయారిటీ ఇస్తున్నాడు. నియంతలాగే వ్యవహరించే వ్యక్తి ఎప్పుడైనా నియమాలను ఉల్లంఘిస్తాడు. ఇందుకుగాను చాలామంది కృత్రిమ శత్రువులను సృష్టించుకుంటాడు. శత్రువుల రూపంలో ఉన్న మిత్రులు ఎప్పటికీ తన విధానాలను వ్యతిరేకించకుండా ఉంటారని ట్రంప్కు బాగా తెలుసు. ఇదే స్ట్రాటజీతో అమెరికాకు జీవితకాలం రాజులా ఉండాలని ట్రంప్ స్కెచ్ వేస్తున్నాడనే టాక్ ఉంది. ఇక ట్రంప్ మూడోసారి అధ్యక్షుడు అవ్వడానికి ఉన్న అవకాశాలు ఏంటి చూద్దాం. అసలు అలాంటి అవకాశాలు, లూప్ హోల్స్ ఉన్నాయా? ఎందుకంటే ట్రంప్ అమెరికా రాజ్యాంగాన్ని మారుస్తే తప్ప మూడోసారి అధికారంలోకి రాలేడు. ఇందుకు రాజ్యాంగంలోని 22వ సవరణ అడ్డుపడుతోంది. ఈ సవరణను మార్చాలంటే సెనెట్తో పాటే ప్రతినిధుల సభ నుంచి 3/2 మంది ఆమోదించాల్సి ఉంది. దీంతో పాటే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు 300 మంది ఆమోదించాలి. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ ఆ 2 ఛాంబర్లను నియంత్రించినప్పటికీ అవసరమైన మెజార్టీ రాదు. ఎందుకంటే 50 రాష్ట్ర స్థాయి చట్టసభల్లో 18 స్థానాలు డెమోక్రటిక్ పార్టీ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి దాదాపు అమెరికాను స్తంభింపచేసి నిరంకుశంగా ఆర్మీని తన చేతుల్లోకి తీసుకుని రాజ్యాంగాన్ని మారిస్తే తప్ప ట్రంప్ మూడవసారి అధ్యక్షుడి అవకాశమే లేదు. ఒకవేళ ట్రంప్ ఇవన్నీ చేస్తే కనుక పాకిస్తాన్కు అమెరికాకు పెద్ద తేడా ఏమీ ఉండదు. ట్రంప్ మళ్ళీ గద్దెనెక్కాలని ఆశిస్తున్న టైంలోనే అమెరికన్లు నో కింగ్స్ పేరుతో రోడ్డెక్కారు. గతంలో కూడా నో కింగ్స్ పేరిట అమెరికన్లు రోడ్డెక్కారు. ఇది కేవలం ఒక నినాదం కాదు, అది అమెరికా ప్రజాస్వామ్య విలువలను కాపాడే ఒక ఉద్యమం. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో చాలామంది అమెరికన్లు ఇలా భావించారు. ఆయన రాజ్యాంగానికి లోబడకుండా రాజులా వ్యవహరిస్తారని విమర్శించారు. అప్పట్లో ఇలాంటి విమర్శలు చాలా వచ్చాయి. నేనే రాజు, నేనే కింగ్, నేను చెప్పినట్టే వినాలి అనే అలా వ్యవహరిస్తున్నాడనే విమర్శలు మనం విన్నాం. దీంతో నో కింగ్స్ అనే ఉద్యమాన్ని లేవనెత్తారు. ఇక ట్రంప్ రెండోసారి గెలిచాక మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. మానవత్వం అనేది లేకుండా వలసల్ని తరిమి కొడుతున్నాడు, ఉద్యోగుల్ని రోడ్డున పడేస్తున్నాడు. టారిఫ్ వార్లో అమెరికన్లు నష్టపోతున్నా వెనక్కి తగ్గడం లేదు. చివరికి సగటు అమెరికన్ బతుకులో భయం పెరిగేలా చేస్తున్నాడు. దీనికి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే పేరు పెట్టి సమర్థించుకుంటున్నాడు. దీన్ని ఇప్పుడు అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. మాకు రాజులు వద్దు, ఇక్కడ రాజులు కిరీటాలు లేవు, ప్రజాస్వామ్యం మాత్రమే కావాలి అంటూ నినదిస్తున్నారు. ఇక అధ్యక్షుడు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి, కానీ చట్టానికి అతీతుడై కాదని గర్జిస్తున్నారు. ట్రంప్ ఇలా నిరసనలు చేసిన వాళ్ళు అమెరికా వ్యతిరేకులు అంటూ వాళ్లను ఎగతాళి చేస్తున్నాడు. ట్రంప్ అమెరికా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మూడవసారి అధ్యక్షుడు ఎందుకు ప్రయత్నిస్తున్నాడని వార్తలు వస్తూ ఉండడంతో ప్రజలు షాక్కు గురవుతున్నారు. ఎందుకంటే 2 సార్లు అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ప్రజలు ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారనేది అమెరికా ప్రజలందరికీ తెలుసు. అండ్ మన ఇండియన్స్ అక్కడ ఉన్నారు కదా, మన ఇండియన్స్ అందరికీ కూడా తెలుసు ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. సో అందుకనే మూడోసారి అయితే ఇంకేం జరుగుతుందని ప్రజలు షాక్కు గురవుతున్నారు. అయితే ట్రంప్ మూడవసారి అధ్యక్షుడయ్యే కలగానే మిగిలిపోతుందని, మిగలాలని లిబరల్ అమెరికన్లు కోరుకుంటున్నారు. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. మూడోసారి ట్రంప్ అధ్యక్షుడు మళ్ళీ కావాలని కలలు కంటున్నాడు. మరి ప్రజలు దీన్ని తిరస్కరిస్తారా లేకపోతే స్వాగతిస్తారా? మరి కొంతమంది ప్రజలు దీనిపైన ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారో చూద్దాం.